ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ వరా. సో ఈరోజు ఏంటంటే మళ్ళీ మనము గునుగు తోటలోకి వచ్చేసాము. ఎందుకంటే సద్దల బతుకమ్మ 2 డేస్లో ఉంది కాబట్టి మేము ముందుగానే వచ్చేసి గునుగు తోటలో గునుగు తెంపుకోవడానికి వచ్చామన్నమాట. మాతో పాటు మా ఫ్రెండ్ ఇంకిద్దరు పిల్లలు వచ్చారు. సో చూసారు కదా నేను ఎలా ఫోటోకి పోజ్ ఇచ్చి దిగుతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన నా వీడియో లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. సో ఈ బతుకమ్మ చేస్తున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళ బతుకమ్మ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మా బతుకమ్మ చేస్తాము. ఆల్రెడీ బతుకమ్మ ఎలా చేయాలో ఒక వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఈరోజు నాకు ఆ రోజు తంగేడు పువ్వు దొరకలేదు కాబట్టి ఈరోజు తంగేడు చాలా దొరికింది నాకు. సో ఫస్ట్ తంగేడు పెట్టి తర్వాత గునుగు పెట్టేస్తున్నాను. ఇది ఏంటంటే చాలా స్పీడ్లో పెట్టేశాను మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ నేను బతుకమ్మ మేకింగ్ వీడియో తీశాను కాబట్టి మీరు ఎవరికన్నా కావాలంటే ఆ వీడియో చూడండి. సో ఈ గునుగు ఏంటంటే ఒకరోజు ముందు మేము కలర్లో డిప్ చేసి పెట్టాము. కొంచెం ఫ్లవర్స్కి ఆ రోజు ఇబ్బంది అయింది. ఫ్లవర్స్ కలర్స్ ఎక్కువ తెద్దాం అనుకున్నాను కానీ దొరకలేదు ఫ్లవర్స్ కూడా. మొత్తానికి మా బతుకమ్మ ఇలా రెడీ అయిపోయింది ఫైనల్గా. సో ఇలా బాగా బతుకమ్మ అయితే చాలా మంచిగా మేక్ చేసాం. చూస్తున్నారు కదా, ఇది అనమాట మా బతుకమ్మ. బాగుంది కదా. బాగుంటే అందరు పక్కా లైక్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి లైక్ కొట్టి. ఇంట్లో బతుకమ్మకి పూజ చేసేసుకొని బయటికి తీసుకెళ్తున్నాను. బయట కొంతసేపు ఇంటి ముందు ఆడిన తర్వాత కామన్గా కాలనీ వాళ్ళందరూ పెట్టి ఒక చోట ఆడుకుంటారు కదా, అక్కడికి వెళ్ళాము. గునుగు పూలుగోయంగా గునుగు పూలుగోయంగా గువ్వాలాలినాయే గునుగు పూలుగోయంగా గునుగు పూలుగోయంగా. ఇప్పుడు కాలనీ వాళ్ళందరూ ఒక చోట పెట్టి ఆడతారు కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏంటంటే కొంతమంది పాటలు పాడారు, బతుకమ్మ పాటలు, ఇంకా కొంచెం మ్యూజిక్తో ఆడామన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి. కుదండతో ఉయ్యాలో నేనెదురుకుందును ఉయ్యాలో, తల్లి కుదండతో ఉయ్యాలో నేనెదురుకుందును ఉయ్యాలో, సోమవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తను ఉయ్యాలో, సోమవారం లక్ష్మి ఉయ్యాలో. దాటుకుంటే మళ్ళీ రా తల్లి అంటూ వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసని ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధు
ఓ తిరుమల గుంపు సింతల్లు చూసి గుండాలు చూసి నాగా మల్లియలో గుడులన్నీ చూసి తీగ మల్లియలో గుంపు సింతల్లు చూసి గుండాలు చూసి నాగా మల్లియలో గుడులన్నీ చూసి తీగ మల్లియలో అక్క చెల్లెళ్ళు గుడి కొవ్వ నడవంగా నాగా మల్లియలో మాట నడవంగా తీగ మల్లియలో అక్క చెల్లెళ్ళు గుడి తొవ్వ నడవంగా నాగా మల్లియలో గల్లు గల్లునా గల్లు గల్లునా గల్లు గల్లునా గల్లు గల్లునా సుఖబేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేళ్ల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందయేల చిందాడే మువ్వలు మా గాని బడులల్ల బేటి సేలల్ల ఆల గంగులంట మా కంటి పాపలంట నేల దీపకాంతులు పూల పల్లె ఇల్లులు మెరుపు తీగలోనే అరే మురిప ముంపినారే సుఖబేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేళ్ల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందయేల చిందాడే మువ్వలు దిగినే అతిరమియాలో దివిటిల మీద ఉయ్యాలో చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బావికి ఉయ్యాలో నీళ్ళ కంటూ వేటి ఉయ్యాలో కొంగల బావికి ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో బతుకమ్మ ఆడి ఆడి 11 అవుతుంది అప్పటికే. సో ఏం చేస్తున్నారంటే ఇక్కడ లాస్ట్గా ఫైనల్గా అందరు కలిసి పూజ చేసి అక్షంతలు వేస్తున్నారు అనమాట. పరమేశ్వరి శ్రీ పార్వతి
కొలిచేల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ ఇక్కడ ఏంటంటే అందరం కలిసి హారతి ఇచ్చేస్తున్నాము బతుకమ్మకి. సదా వసంతం హృదయారవిందం భవం భవానీ సైతం నమామి బతుకమ్మను వదలడానికి ఒక్కొక్కరు వాటర్లో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు అందరూ. వాళ్ళు తీసుకొని నిమజ్జనం చేయడానికి వెళ్తుంటే మేమేమో కొన్ని స్నాప్స్ దిగాము, పిక్స్. సో ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం అనమాట లాస్ట్లో వాటర్లో నిమజ్జనం చేయడానికి. బతుకమ్మ ఇంత కష్టపడి పేర్చి వాటర్లో వదిలేస్తున్నామని కొంచెం బాధ, కానీ వాటి కోసం పెట్టుకున్నాం తెలుసా. యూట్యూబ్లో కావాలి కదా, యూట్యూబ్ కొంచెం అది జరపండి, అది జరిపితే మీకు ప్లేస్ వస్తుంది. అది వద్దండి ఇట్లా ఉంచు అదే ఇలా బతుకమ్మలను వదిలేసి గౌరమ్మలను అందరూ ఒక చోట చేర్చి అందరూ గౌరమ్మ చేస్తారు కదా ఆ రోజు. ఒకరికొకరు తీసుకున్నాం ఇంకా మిగిలింది ఫస్ట్ ఆ ఇంటికి వెళ్తారు, ఫేస్కి తీసుకుంటారు. ప్రసాదం నైవేద్యంగా పెడతాం కదా, అందరం ప్రసాదం చేసుకొని ఒకరి ప్రసాదం ఒకరు అందరికి ప్రసాదం పంచుకొని తినేసాం అన్నమాట. ఇలా మా బతుకమ్మ పండుగ ఇలా జరిగింది. మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే
మీద ట్యాప్ చేసి ఆన్లైన్ ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ తొందరగా రావాలని, బాగా జరగాలని కోరుకుంటూ, ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.